ఏంటి మంగళగిరిలో పానకాల నరసింహస్వామి వారు గుటకలు వేస్తారా? ఇది నిజమా? మంగళగిరిలో మొత్తం 3 నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. కొండ కింద ఒకటి, కొండ మీద ఒకటి, కొండ శిఖరాన ఇంకొకటి. ఈ వీడియోలో కొండ మీదనున్న పానకాల నరసింహస్వామి గురించి చూపిస్తాను రండి. ఈ ఆలయం గాలిగోపురం దగ్గర నుంచి అంటే కింద నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కొండ మీదకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఘాట్ రోడ్ ఉంది, మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడ నరసింహస్వామికి చాలా ప్రత్యేకత ఉంది. ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యే ముందు ఇలా ఒక బూత్ ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆ అంకుల్ అయితే నన్ను కూడా వీడియో తీయమ్మని నవ్వుతున్నారు. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు వ్యూ ఇది. గాలిగోపురం కనిపిస్తుంది చూసారా? మొత్తం మంగళగిరి మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. కొంతమంది ఏమంటారంటే ఈ కొండ లోపల అగ్నిపర్వతం ఉంది, అది చల్లారడం కోసమే ఎప్పుడు పానకం పోస్తూ ఉంటారు అంటారు. కానీ యుగయుగాలుగా దేవతలు నరసింహస్వామికి అమృతాన్ని, ఆవు నెయ్యిని, ఆవు పాలని ఈ కలియుగంలో పానకాన్ని సమర్పిస్తున్నారని అర్చకులు చెప్తారు. పానకం సమర్పిస్తున్నప్పుడు స్వామివారు గుటకలు కూడా వేస్తారని ప్రధాన అర్చకులు చెప్తారు. కొండపైకైతే వచ్చేసాము. గండాలయ స్వామివారు అంటే కొండ శిఖరాన ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళే మెట్ల మార్గం ఇది. ఆ మెట్ల మార్గం ఎదురుగానే పానకాల నరసింహస్వామి వారి గుడి ప్రాంగణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వామివారి పేరే పానకాల నరసింహస్వామివారు. ఆ స్వామికి ఎల్లప్పుడూ పానకమే నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ పానకమే ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించే ఈ దేవాలయంలో ఒక్క చీమ కానీ ఒక్క ఈగ కానీ కనపడదు. ఈ క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత. మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారంట. గర్భగుడిలో ఉండే పానకాల నరసింహస్వామి వారి విగ్రహం ఒక లోహంతో చేయబడినది. గర్భగుడిలో స్వామివారు మనకి నోరు తెరుచుకున్నట్లు దర్శనమిస్తారు. మనం తీసుకువెళ్ళిన పానకం సగం స్వామివారికి సమర్పించి మిగతా సగం మనకిస్తారు. అలా స్వామివారికి సమర్పిస్తున్న సమయంలో స్వామివారు గుటక వేస్తున్నట్లు శబ్దం వస్తుందని ప్రధాన అర్చకులు తెలుపుతారు. మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, దారిలోనే ఉంటాయి. వెళ్ళే దారిలోనే మనకు కావాల్సిన తులసి మాల కానీ కొబ్బరికాయలు, అగరబత్తులు అన్నీ ఉంటాయి. అమ్మవారి కోసం అయితే గాజులు, అవి పూలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 100 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. స్వామివారి గర్భగుడి వెనకాల కొంచెం ఎత్తులో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. స్వామివారి మీద అమ్మవారు పానకం మొత్తం మీరే తాగేస్తున్నారు అని అలిగి పైన కూర్చున్నారని ఇక్కడ అర్చకులు చెప్తారు. స్వామివారి కోసమేమో తులసి మాల, పువ్వులు, పానకం తీసుకెళ్తాము. అమ్మవారి కోసమేమో పసుపు, కుంకుమ, గాజులు ఇలా అమ్మవారికి సమర్పిస్తాము. లక్ష్మీదేవి ఈ కొండపైనే తపస్సు చేయడం వల్ల స్వామివారికి ఆగ్రహం తగ్గింది, అందుకే అమృతాన్ని పోశారు అని అప్పట్లో చెప్తుంటారు. పానకం కోసం కూడా టికెట్ ఉంటుంది. మనం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ మనం మనీ పే చేస్తే ఎంత అని చెప్పి మనకి ఎంత కావాలో అంత ఇస్తారు. సగం స్వామివారికి సమర్పించి మిగతా సగం మనకే ఇస్తారు. ఆ పానకం ఇంటికి తీసుకెళ్ళడానికి అక్కడ బాటిల్స్ కూడా అవైలబుల్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. పైనుంచి దూరంగా స్టేడియం కనిపిస్తుంది, అలానే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ఇదే స్వామివారి గర్భగుడి పైన గోపురం. ఇక్కడంతా చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి. ఆ గుహల్లోనే కొన్ని దేవుడి విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. రాజ్యలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే చిన్న గుహలో శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవరైనా దీపాలు వెలిగించుకోవాలన్నా, ఒత్తులు వెలిగించుకోవాలన్నా వెలిగిస్తారు. 365 ఒత్తులని, 1,00,000 ఒత్తులని అలా వెలిగిస్తూ ఉంటారు. ఇది కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్. కింద గాలిగోపురం ఉంది కదా, దాని గురించి కూడా నేను ఇంకో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోనేరు, గోపురం అదంతా నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను.
ఈ కొండ మీదే లక్ష్మీదేవి తపస్సు చేశారు అని చెప్తున్నారు కదా. నేను ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకుందామని అడిగాను. కాస్ట్ చాలా టూ మచ్గా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా రకాల పూసలతో చేసినటువంటి మాలలు అవన్నీ ఉన్నాయి. అన్ని దేవుని విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు ఏదైనా కొనుక్కోవడానికి బొమ్మలు కానీ ఇంకా బుక్స్ కానీ అలాంటివి కూడా ఉన్నాయి. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే మాత్రం ఈ క్షేత్రాన్ని దర్శించుకోకుండా వెళ్ళొద్దు. చాలా మహిమగల క్షేత్రం ఇది. ఇక్కడ చిలక జోస్యం చెప్తున్నారు. చూడండి, వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. స్టార్టింగ్లో మనం కొండ మీదకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడు ఇలా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి మీరు కనుక వస్తే. అమ్మవారి కోసం